మరి నిన్నటి దినాన్ని ప్రేమ కొరకు మాట్లాడుతున్నాం ఏమండి. అయితే జాగ్రత్తగా ఈరోజు మన గురించి మాట్లాడుకుందాం. దేవుడు ప్రేమ అయితే, మరలా మీకు చెప్తున్నాను, దేవుని లక్షణం ప్రేమ కాదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దేవుని గుణం ప్రేమ కాదు. ఇది చాలా జాగ్రత్తగా ధ్యానించాలి, వివేచించాలి, ఆత్మలో విశ్వసించాలి. ఇంతవరకు మన క్యాప్షన్ ఏంటి? దేవుని గుణగణాలు. అయితే ఆత్మఫలంలో ప్రేమ ఉంది. ప్రేమ ఒక లక్షణమే, కాదని అనట్లా. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అది కాదు, నీలో ఉన్నప్పుడు అది. కానీ దేవుళ్ళు అది కాదు, దేవుడే ప్రేమయుడు. కాబట్టి ఇంత ప్రేమమయుడు నీలో ఉన్నప్పుడు మరి నువ్వు సమాజాన్ని ఎలా ప్రేమిస్తున్నావు? నీ సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నావు? నీ కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తున్నావు? నీ సహదాసుల్ని, నీ సహోదరుని ఎలా ప్రేమిస్తున్నావు? ఈ రీతిగా అనేక అంశాలు ఈరోజు మనం చూడవలసిన వారుగా ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా శ్రద్ధగా, హృదయపూర్వకంగా, ఇది నా మాటగా కాక దేవుని జీవం గల వాక్యగా, అది మన హృదయాలను కదిలించేదిగా, మన హృదయాలలో నింపబడేదిగా మనం అంగీకరిస్తే దేవుడు మన కడుపు నుంచి జీవజలధారలు ఉద్భవింపజేస్తాడట. మన సర్వ శరీరానికి ఆరోగ్యాలు ఇస్తాడట. తద్వారా మనం అనేకులకు ఆత్మీయ ఆహారాన్ని పంచేవారుగా, అనేకుల యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చేవారుగా ఉంటాం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం మనిషి పట్ల ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి, అది సురేష, నేనా, నువ్వా, జాన్ గారు, ఒక వ్యక్తి ఆయన ఒక చెట్టుతో పోలుస్తాడు దేవుడు. ఒక చెట్టు వలె ఉండాలని కోరుకుంటాడు దేవుడు. కాబట్టి క్రైస్తవుడు అంటే తనకు తానుగా, చాలాసార్లు చెప్తే నాకు ఇష్టమన్న మాటలు అందరికీ చెప్తాను, ఎందుకంటే కొందరైనా తీసుకుంటారేమో నా ఆశ. చెట్టు ఎంతగా విరబూస్తే, చెట్టు ఎంతగా ఫలిస్తే, చెట్టు ఎంత పెద్దదైతే అంత విస్తారంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆవగింజ కోసం అదే చెప్పాడు దేవుడు. ఆవగింజ అది చెట్టు అయి, ఆ చెట్టు విస్తరించి అనేకులకు ఆశ్రయంగా ఉంటుంది అన్నాడు. అలాగా మన కళ్ళ ముందు ఒక మర్రి చెట్టు చూద్దాం. మీ తెలంగాణలో పిల్లల మర్రి ఎక్కడో ఉంటుంది. అది చాలా ఎక్కువ వ్యాపించిందని చెప్తా ఉంటారు. అది ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్. అంటే ఇలాగా మనిషి కూడా దేవుని యొక్క గుణగణాలలో, దేవుని యొక్క కృపావరాలలో, దేవుని యొక్క ఆత్మఫలాలలో విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, చెట్టు తనకు తాను ఎటువంటి స్వార్థము ఉండదు. చెట్టుకి దేవుడిచ్చిన వెలుగును స్వీకరిస్తుంది, దేవుడిచ్చిన వర్షాన్ని స్వీకరిస్తుంది, ఆ దేవుడిచ్చిన ప్రకృతిని ఆస్వాదిస్తుంది, ఆ దేవుడిచ్చిన సమస్తాన్ని ఆస్వాదించి తన్ను తాను బలపరుచుకుని, ఆలోచించండి, తన్ను తాను బలపరుచుకుని తను దేవుని చేతిలో ఎదుగుతూ, ప్రకృతి ఒడిలో ఒదుగుతూ, అది విస్తరించి, అది అనేకులకు, పళ్ళ చెట్టు అయితే పళ్ళనిస్తుంది, పూల చెట్టు అయితే పూలనిస్తుంది, ఒకవేళ నీడిచ్చే చెట్టు అయితే నీడనిస్తుంది. తనకు తానుగా ఎటువంటి ఉపయోగం ఉండదు చెట్టుకి. మన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను కూడా నిస్వార్థంగా, చెట్టు ఎలా అయితే ఎటువంటి స్వార్థం లేకుండా, రాళ్లతో కొడితేనండి, రాళ్లతో కొడితే, మనందరికీ చిన్నతనం తెలుసు కదా, మేము చాలా
మేము పల్లెటూరులో బ్రతికాం కాబట్టి ఆ తోటలోకి ఈ తోటలోకి వెళ్ళి ఆ చెట్లు ఈ చెట్లు కాయలు కొట్టడం మాకు తెలుసు. ఒక రాయి పుచ్చు కొడితే అక్కడక్కడ పెచ్చులు ఊడిపోతూ ఉంటాయి ఆ కొమ్మలకి. దెబ్బ తగులుతూ ఉంటుంది చెట్టుకి. కొన్ని చెట్లు నీరు గారే చెట్లయితే నీరు గారుతాయి, పాలు గారే చెట్లయితే పాలు గారుతాయి. అంటే అది కూడా బాధను వ్యక్తపరుస్తుంది. కానీ బాధను వ్యక్తపరుస్తూ కూడా నీకు సంతోషాన్నిస్తది. ఇది క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ఆలకించాలి పిల్లలు. మనం ఎంతసేపు కూడా దేవుణ్ణి కలిగి ఉన్నాము, త్రియేక దేవుడు నాలో ఉన్నాడు, నేను అవునంటే అవును, కాదంటే కాదు, నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తత్వంలో నిష్ఠాస్తుణ్ణి, నేను చాలా బలం కలిగిన వాడిని, కలిగిన దాన్ని అని నీకు నువ్వు చెప్పుకోవడం కాదు సుమా. ఆ చెట్టు ఎలా అయితే ఒక కాయ కోసం, ఒక పండు కోసం తన్ను హింసించే వారికి పండునిచ్చి సంతోషాన్ని పంచుతుంది. నేను ఆస్వాదిస్తానండి. చిన్నతనం తెలియదు నాకు. చిన్నతనం నాకు తెలియదునండి. ఇప్పుడు నేను అవన్నీ రివీల్ చేసుకుని నేను చాలా ఆనందిస్తాను. అబ్బా, ఒకసారి నేను ఇప్పుడు మీరు యూకేజీ అంటారేమో, మరి మేము చదువుకున్నప్పుడు యూకేజీలు అవి లేవు కదా. ఆలబడి అదే మాకు తెలుసు. ఈ ఆలబడిలో మారేడుమిల్లి అనే గ్రామంలో మేము ఉన్నాం. అది ఇప్పటికీ ఏజెన్సీ, అప్పుడు ఇంకా భయంకరమైన ఏజెన్సీ. ఎంప్లాయీస్ తప్ప అక్కడ మనలాంటి వాళ్ళు ఎవరు బ్రతకలేరు. ఎందుకంటే ఎంప్లాయీస్ ఉద్యోగాలు కాబట్టి తప్పదు. అక్కడ కొంత కోయిజనం ఉంటారు, బయట వారు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వస్తారంతే. అక్కడ స్థానికులుగా ఎవరు ఉండరు. ఆ అడవి అంతా చింత చెట్లు, రకరకాల చెట్లతో ఉంటాయి. మా స్కూల్కి దగ్గరగా ఒక పెద్ద చింత చెట్టు ఉండేది. చిన్నతనం కదా, చింతకాయలు తినటం ఇష్టం. లేతకాయల దగ్గర నుంచి తినేసేవాళ్ళం. మా క్లాసులో పిల్లలు చిన్నవాళ్ళం కదండి, అందరూ చిన్నవాళ్ళమే. అందరూ కలిసి నాకు ఈ పెన్నులు, ఆ రోజుల్లో పెన్సిల్ కదా, పలప్పలలో పెన్సిల్ అంటే మాకంటే పెద్ద కుర్రలు కూడా ఉన్నట్టున్నారు. ఈ పెన్సిళ్ళు పలప్పల్లో నా చేతికి ఇచ్చి నన్ను ఎక్కడ కూర్చోబెట్టారు తెలుసండి? ఈ పెద్ద చెట్టుకి ఆ వేర్లు ఉంటాయి కదా కూర్చోడానికి, బాగా పెద్దది కదా చెట్టు. ఆ చెట్టు మొదలు ఆ వేరు మీద చాలా బాగుంది, ప్రశాంతంగా. అక్కడ కూర్చోబెట్టారు నన్ను. నేను చిన్నోడిని, నేను చాలా బుద్ధివంతుడిని చిన్నతనం నుంచి. మా అమ్మ చాలా బాగా తయారు చేసేది నన్ను. చక్కని వస్త్రాలు వేసి, చక్కగా తల దూవి, పౌడర్ వేసి. ఇప్పటికే అదే అలవాటు నాకు. నేను తయారవడంలో ఎక్కడ ఈ కించెత్తు కూడా ఇబ్బంది పడినా. అది మా తల్లి చిన్నతనం నుంచి నాకు నేర్పించిన అన్నమాట. చక్కగా తీసుకెళ్ళాడు, చెట్టు కింద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి వీళ్ళందరూ ఏం చేస్తారంటే చెట్టు చుట్టూ రౌండ్ అయిపోయి రాళ్ళు తీసుకుని చెట్టుని కొట్టడం మొదలెట్టారు. ఏమండి, ఎంత విచిత్రంగా ఉంది చూడండి. నన్ను కింద కూర్చోబెట్టారు, వీళ్ళంతా చెట్టు మీద రాళ్ళు వేస్తున్నారు. సరే, మరి నాకు తెలియదు. వాళ్ళు చిన్నపిల్లలే, నా మీద కొత్త ఒక ఏడాది పెద్దోళ్ళేమో, వాళ్ళకి తెలియదు. ఈ లోపుగా మాతో పాటు హెడ్ మాస్టర్ అబ్బాయి కూడా అక్కడే చదువుకునేవాడు. ఆడు పెద్దోడే కదా, నా మీద ఒక సంవత్సరం పెద్దోడేమో. వాడు అనుకోకుండా వచ్చి సూటిగా నాకు తెలియదు, నా నొసగా తెలియదు. మరి ఇప్పుడు ఇప్పుడు 75 ఆ కాలంలో తగిలితే ఇప్పటికీ ఈ నొసడమే తగిలేసింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, చెట్టు తను హింసిస్తున్న వారికి కూడా తన ఫలాన్ని ఇచ్చి సంతోషపరుస్తుంది. 100 రాళ్ళు వేసి కొట్టండి, ఒక్క పండు పడితే చాలు. మీ అందరికి అనుభవం కూడా చెప్తున్నాను. ఆడపిల్లలకు కాకపోవచ్చు కానీ మగపిల్లలందరికీ అనుభవం. ఈ 100 రాళ్ళు మన చేయలాగుతుంది, చూసి కొట్టాలి. అక్కడెక్కడ తగులుతూ ఉంటుంది, ఒక రాయి పోతూ ఉంటుంది, కొన్ని రాకులు ఇరిగిపోతూ ఉంటాయి, కొన్ని రబ్బులు ఇరిగిపోతూ ఉంటాయి. మొత్తం మీద ఏదో అరగంట పోకుండా కష్టపడితే ఆ కాయ తింటారు కూడా పనిచేయదు, పచ్చికాయ ఏదో మొత్తం మీద కింద పడుతుంది. అప్పుడు మన ఆనందం ఎంత ఆనందం. అయితే నేను అనుకుంటాను, ఆ చెట్టు నీకంటే ఎక్కువ ఆనందిస్తాను. ఆ చెట్టు నీకంటే ఎక్కువ
ఆనందిస్తుంది అనుకో. ఎందుకంటే నువ్వు శ్రమపడి సంపాదించుకున్న ఆ కాయని తింటున్నప్పుడు నువ్వు ఆనందిస్తున్న ఆనందాన్ని చెట్టు కూడా ఆస్వాదిస్తుందని నేను అనుకుంటాను. అది నిజమో కాదో నాకు తెలియదు. అంటే దేవుని ప్రేమ, దేవుడు కూడా ఇటువంటి ప్రేమనే చూపించాడు. వాక్యంలోకి వెళదాం. ఇటువంటి ప్రేమనే చూపించాడు. ఇది నువ్వు నీ దగ్గర ఉందా నా కుమారుడా? ఈరోజు దేవుడు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ప్రేమ అనగానే అందరూ ఇష్టపడిపోతున్నారు. ఆ ప్రేమ రకరకాల ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అసలు నిజమైన ప్రేమ ఏంటి? ఆ ప్రేమ ఈ రీతిగా ఉండాలి. ఆ చెట్టు ఎలా అయితే హింసించబడి హింసించిన వానికి ఆహారాన్ని ఇచ్చి తను ఆనందిస్తుంటే చెట్టు ఆస్వాదించినట్లుగా దేవుని ప్రేమ ఉంది, చూపిస్తాను. దేవుని ప్రేమ అలా ఉంది. అయితే నా ప్రియ దేవుని కుమార్తెల, క్రైస్తవుడు అనేవాడు, మీరు అందరూ క్రైస్తవులే, చాలా బాహాటంగా చెప్పుకుంటారు. నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడను. అంటే భయమేసి కాదండి, దేవుని భయాన్ని కలిగి, లోకానికి భయపడి కాస్తమా? ఎందుకో చెప్తాను. మనము క్రైస్తవులని చెప్పుకుంటే ఉపయోగం లేదండి. మన నడక, మన పడక, మన మాట, మన విధేయత అన్నీ మన యొద్ద ఉన్నప్పుడు లోకం చెప్పాలి, నీ పక్కన ఉన్న వ్యక్తి చెప్పాలి, నీ ఇంటి ముందున్న వాడు చెప్పాలి, నీ ఇంటి వెనకాల ఉన్నవాడు చెప్పాలి, ఇతడు క్రైస్తవుడు. నువ్వు చెవికి సిలువ చెవిలీలుగా ధరిస్తే సుఖం లేదు. నీ మెడలో మంగళసూత్రం సిలువ తీసుకు, అలాగా సిలువను ధరించినంత మాత్రాన నువ్వు క్రైస్తవురాలు కాదు. లేదు, మెడలో సిలువ చైన్ ధరించినంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాదు. ఈ క్రైస్తత్వం ఎలా ఉండాలో చూద్ది. కానీ అలాగే మీ అందరికీ ఒక హెచ్చరిక. ఒక వ్యక్తిని ద్వేషించాలంటే, లేదా ఒక వ్యక్తిని ప్రేమించాలంటే, క్రైస్తవులుగా మనకి చెప్తున్నా, ఒక వ్యక్తిని ప్రేమించాలంటే దానికి కారణం అవసరం లేదు. కారణం లేకుండానే ప్రేమించవచ్చు. కానీ నా కుమారుడా, సూటుగా నీతోనే మాట్లాడతాను. ఒక వ్యక్తిని ద్వేషించాలి అంటే నీకు బలీయమైన కారణం లేకుండా ఒక వ్యక్తిని ద్వేషించడానికి కానీ దూషించడానికి కానీ నీకు ఎటువంటి అర్హత లేదు. నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు లోకంలో ఉన్నప్పుడైతే ప్రతిదానికి ద్వేషిస్తావు, ప్రతిదానికి దూషిస్తావు, భార్య అయినా, పిల్లలైనా, కొడుకైనా, తల్లి అయినా. కానీ సంఘంలో చేర్చబడ్డ నీకు అసలు అటువంటి ఆలోచన రావటానికి వీలు కాదు. ఎందుకో తెలుసా? నీ దేవుడు ప్రేమ ఉన్నాడు. నీ దేవుడు ప్రేమ ఉన్నాడు. ఒక కారణం ఉన్నా అయ్యా, ఇంత పెద్ద కారణం ఉంది, అందుకు నేను ద్వేషిస్తున్నాను అని చెప్పడానికి కూడా నువ్వు క్రైస్తవుడు అయితే నీకు అర్హత లేదు. అది ఎంతటిదైనా సహించాలి, అది ఎంతటిదైనా భరించాలి, అది ఎంతటిదైనా స్వాగతించాలి. అలాగా నీ జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు స్వాగతించారు. ఈరోజు దైవజనులు నాతో సహా దైవజనుల దగ్గర ఉన్న ఇబ్బంది ఏంటంటే, సమాజానికి, సంఘానికి బోధించేవారుగా ఉన్నారు. నేను కూడా నేనేం గొప్పనేం కాదు, కానీ వారి వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి దాన్ని పాటించలేనివంటి వారుగా ఉంది. కానీ జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు అలా చేయలేదు. ఆయన దేన్ని ప్రకటించాడో దాన్ని పాటించాడు, దేన్ని బోధించాడో
దేన్ని ఉపదేశించాడో ఆయన జీవితంలో దాన్ని నెరవేర్చాడు. కాబట్టి యేసయ్యని కలిగి ఉన్నానని చెప్పుకోవడం గొప్పగా. మిమ్మల్ని అందరిని అడిగితే దేవుణ్ణి ప్రేమిస్తున్నారమ్మా అంటే ఇప్పుడే మ్యూట్ నుంచి అందరూ బయటకు వచ్చేసి మేము ప్రేమిస్తున్నామని చెప్తారు బాహాటంగా. ఇదే కానీ వెంటనే ఒక ప్రశ్న ఉంది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు కైకొనాలట. ఆయన ఆజ్ఞలు కైకొంటున్నావా? ఈ రాత్రి నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఎవరు అడుగుతారండి? ఎవరు అడుగుతారు మిమ్మల్ని? ఎవరు కామెంట్ చేస్తారు మిమ్మల్ని? ఎవరు మిమ్మల్ని బలపరుస్తారు? ఎవరు గద్దిస్తారు? ఎవరు గద్దిస్తే మీరు పడతారు? భర్త అంటేనే భార్య పడదు, భార్య అంటేనే భర్త పడ్డు, ఇంకెవరో దైవజనుడు మీ ఇంటికి వచ్చి గద్దిస్తే మీరు పడతారా? కాబట్టి ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే లేఖనమును పరిశీలించండి. లేఖనము దేవుని స్వరము. ఏ ప్రవచనము మనుషుని ఇచ్చను బట్టి కలిగినది కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి తండ్రి అయిన దేవుని చేత పలికింపబడిన మాటే ప్రవచనము. మరలా ఈ ప్రవచనం అంటే ఏంటండి? ఆది కాండంలో ఆది అనే మాట నుంచి ప్రకటన గ్రంథంలో ఆమెనంత వరకు ఒకటే ప్రవచనం, ఒకటే మాట. అదంతా ఒకటే మాట. ఏంటది? వాక్యము. అంతే. వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఇలా నమ్మాలి. ఇది విశ్వాసం. ఈ రీతిగా నువ్వు స్థిరంగా ఉంటే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవద్దు. అంత్యోకలో ఏడాది కాలం ఉండి అపోస్తలులందరూ వారి జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క విధి విధానాల్లో ఆ ఫాలోవర్స్గా ఆయన ఫాలో అయితే ప్రజలందరూ ఒక తీర్మానం చేశారట, వీరు జీసస్ ఫాలోవర్స్, వీరు యేసయ్య అడుగుజాడలో నడిచేవారు, వీరు క్రైస్తును వెంబడించేవారు, కాబట్టి వీరు క్రైస్తవులు అన్నారట. బా, నాకు చాలా సంతోషం. అలా చెప్పాలి. నీ ప్రవర్తన బట్టి చెప్పాలి, నీ జీవితాన్ని బట్టి చెప్పాలి, నీ సాక్ష్యాన్ని బట్టి చెప్పాలి. కాబట్టి ప్రేమల దేవుని పిల్లలారా, మనకి ఎటువంటి అధికారాలు లేవు. మనం అందరం దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడబడటమే దేవునికి ఇష్టం. మన యొక్క సొంత ఆలోచనలు, మన సొంత ఉద్దేశాలు మనం నెరవేర్చుకోవడానికి ఈ లోకానికి రాలేదు. మన జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు తన పంపిన వారి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి నేను వచ్చానని సాక్ష్యం ఇస్తారు కదా. అటువంటి సాక్ష్యము నీవు కూడా ఇవ్వాలి. అందుకే కీర్తనకారుడు దావీదు మొట్టమొదటిగా ఆయన కీర్తనలు ప్రారంభిస్తూ సృష్టికర్త దేవుణ్ణి స్మరించాలి ఆయన. కానీ ఆయన ప్రారంభం మాటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు ఆనందించు. ఏమండి? ధ్యానించడం ఒకటే కాదు, ఆనందించు ధ్యానించాలి. అలా ధ్యానిస్తే అటువంటి వారు జీవితాలు ధన్యకరంగా ఉంటాయంట. ధన్యకరంగా ఉండాలని మనం అందరం కోరుకుంటాం. కానీ ఆ పై మూడు విడిచిపెట్టడానికి ఇష్టపడం. మన ఆలోచనలు దుష్టులతోనే ఉంటాయి, మన నడకలు పాపంలోనే ఉంటాయి, మన జీవితం అపాశకులతోటి కొనసాగుతుంది. కానీ ధన్యులుగా ఉండాలని ప్రయాసపడతాం.
కానీ కిందకు వచ్చేసరికి ఆయన అంటాడు, ఇదిగో అతడు అంటాడు మళ్ళీ, అతడు నీటి కాలువల వారన నాటబడిన మొక్కవలే. ఏ నీటి కాలువలు? నువ్వు అర్థం చేసుకుంటావని నీ కుటుంబంలో, నీ గృహాల పక్కన ఆ చిన్న చిన్న కాలువలు వెళ్తూ ఉంటాయి. ఆ పక్కన ఫలభరితమైన చెట్టు ఏదైనా ఉందనుకోండి, అది నిరంతరము ఫలిస్తూనే ఉంటుంది. ఎందుకని? దానికి నీటి సదుపాయం బాగుంది. ప్రత్యేకంగా ఎవరు అవసరంలా ఆ నీటిని ఆస్వాదిస్తూ దాని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఆ సంతోషాన్ని వ్యక్తపరచడం అంటే ఏంటి? ఆ లేత చిగురులు ఫలభరితంగా రావటం, ఆ లేత చిగురులు ఫలభరితంగా వచ్చినప్పుడు పూత రావటం, ఆ పూత పిండి అవటం, ఆ పిండి ఫలం అవటం, వీటన్నిటిని చూస్తే నువ్వు ఏ అర్థం చేసుకోవాలి? తన జీవితం ఫలభరితంగా ఉంది. ఎవరి జీవితం? చెట్టు యొక్క జీవితం. దాన్ని బట్టి దాన్ని ఎలా ఆస్వాదిస్తుందో మనం అర్థం చేసుకోగలుగుతాం. అది జీవశాస్త్రం, వృక్షశాస్త్రం, అది వేరు. కానీ వాటికంటే ముందు దేవుని అనంతమైన జ్ఞానం ఇక్కడ ఉంది. ఇప్పుడంటే చదువుకుని వీటిని విడగొట్టి పడగొట్టి, ఏమండి, ఆ ఆకు కోసం విజ్ఞానం, కాండం కోసం విజ్ఞానం, ఆకు అడ్డకోత, కాండం నిలువు కోత, ఏరు ఆ కోత ఈ కోత అని చెప్పి సైన్స్ రకరకాల పేర్లు పెట్టుకుని నేర్చుకుంటున్నారు, తప్పలేదు. ఏం చేసినా ఏం చెందిన అనంత దేవుని యొక్క జ్ఞానాన్ని వారు ఆస్వాదించలేరు. కానీ మనమైతే అనంత దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం అనడానికి ఇది గొప్ప ఉదాహరణ. అయితే మరి ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనకారుడు? అతడు నీటి కాలువలు వారు. మరి ఏ నీటి కాలువలు? అతడు అనగా నువ్వు నేను. ఏ నీటి కాలువలు? మనకి 66 కాలువలు ఉన్నాయి. 66 నీటి కాలువలు ఉన్నాయి. ఏ నీరు అది? జీవజలము. నా యందు నేనిచ్చి నీరు తాగిన వాడు అన్నాడు దప్పికొనడు అన్నాడు. ఎవడు తప్పక నిత్య జీవం పొందుకుంటాడని ఆయన 66 గ్రంథాలని జీవజలం యొక్క నువ్వు నాటబడ్డావు నా కుమారుడు. అయితే నీ జీవితం ఫలభరితంగా ఉంటుందా అంటే ఆయన చెప్తున్నాడు, తగిన కాలమందు. తగిన కాలమందు. ఏమండి, ప్రతి చెట్టుకి ఒక సీజనల్ ఉంది. సీజనల్ ఉంది, అది దేవుని యొక్క విధి. ఈరోజు హైబ్రిడ్ అని చెప్పి ల్యాబ్లో పుట్టిస్తున్నారు. 365 రోజులు కాపు కాస్తూనే ఉంది. దేవునికి సృష్టికి ప్రతి సృష్టి అది మనిషి విర్రవీగుతున్నాడు. అర్థం చేసుకోండి, ఒక మాటలో చెప్తాను. ఈ సైన్సిస్టులు ల్యాబ్లో తయారు చేస్తున్న ఏ విత్తనము, ఏ చెట్టు కానీ, వరి కానీ, కూరగాయలు కానీ, ఏదైనా సరే వాటిలో ఏమి లేదనుకుంటున్నారు? జీవం లేదు. సృష్టికర్త అయిన దేవుని నోట నుంచి వచ్చిన ఆకుకూరలు కానీ, గడ్డి కూరలు కానీ, మొక్కలు కానీ, ఫలాలు కానీ ఏమైనా సరే మొక్క ఎదిగిన తర్వాత అది గడ్డి విత్తనాలు అయితే గడ్డి విత్తనాలు, వరి విత్తనాలు అయితే వరి విత్తనాలు, ఏమైనా సరే అవి భూమి మీద పడ్డాయనుకోండి, పెంట మీద పడ్డాయనుకోండి, వెంటనే దానిలో ఉన్న దేవుని జీవం ఉంది చూస్తారు, ఆ జీవము నిశ్చయముగా కొంత వర్షాన్ని కానీ, మంచును కానీ, తేమను కానీ స్వీకరించిందంటే మరలా అక్కడ ఫలభరితమైన మొక్కలు మొలుస్తాయి. ఇది దేవుని యొక్క జీవపు మాటలు. ల్యాబ్లో తయారు చేస్తున్నారు. ఈ ల్యాబ్లో వంకాయ మొక్క తయారు చేశారు. మనం వంకాయ వండేటప్పుడు కొన్ని గింజలు కడుగుతారు మన తల్లులు. ఆ పెంట మీద పోస్తే వంగ మొక్కలు వచ్చేవి. ఇప్పుడు వంగ మొక్కలు విత్తనాలు లేవండి, మొక్కలే వేసుకోవాలి. వరి చక్కగా ఒక బస్తా ధాన్యం పక్కన పెట్టేవారు. అవి మరలా జల్లితే దానిలో జీవం ఉండేది. అది దేవుని మాట అండి.
దేవుని వాక్కు ఎక్కడుంటే అక్కడ జీవం. నా ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని వాక్యం నీలో ఉందా? నీలో ఉంటే నువ్వు జీవం కలిగిన వాడివి. నీలో ఉంటే నువ్వు జీవం కలిగిన. ఇది వ్యర్థము అని పెంట మీద పారబోసిన మిరగాయ గింజలు అనేక మార్లు మొక్కలు వచ్చి మన ప్రమేయం లేకుండానే కాయలు కాస్తాయి. అనేక మార్లు టమాటా మొక్కలు, దేశవాళీ సుమ, మళ్ళీ బెంగళూరు టమాటా కాదు, అవి ఎప్పుడైనా కడిగి పారబోస్తే ఆ పెంట మీద వచ్చిన మొక్కలు అనేక ఫలాలు ఫలిస్తాయి. నువ్వు ఈరోజు ఎక్కడ ఉన్నావు అన్నది కాదు, నీలో జీవం ఉన్నదా. నా కుమారుడు, నీలో జీవం ఉంటే పెంట మీద ఉన్నా సరే నువ్వు ఫలిస్తావు. నువ్వు పెంట మీద ఉంటావు, నీ జీవితం పెంట మీద ఉంటుంది, కానీ అది ఫలభరితంగా ఉంటుంది. అది ఒకనాడు లాజరు పెంట మీద ఉన్నాడు, కానీ తన యొక్క జీవితం ఫలభరితం. ఈరోజు నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు ఆలోచన చేయి. నీలో జీవం ఉందా? తగిన కాలం ముందు నువ్వు ఫలిస్తావు. ఎందుకు నిరీక్షణ లేని జీవితం, దేవుని పట్ల విశ్వాసం లేని జీవితం అని చెప్తున్నాడు. నా కుమార్తె, నా కుమారుడ, తగిన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు ఉంటావు, అంతే. అతడు మళ్ళీ చెట్టు అన్నాడు, కిందకు వచ్చాడుగా ఉంటాడు. అతడు చేయుదంతయు సఫలమగును. అదేంటి చెట్టు ఏంటి, అతడేంటి? ఆ చెట్టులాగా ఉండాలని దేవుడు నేను కోరుకుంటున్నాడు. ఉంటావా? రాత్రి నిన్ను అడుగుతున్నాడు. చెట్టు వలె అనేకులకు ఆశ్రయంగా, ఆ కూర మొక్క అనేకులకు ఆశ్రయం, అది మల్లె మొక్క అనేకులకు, ఆడపిల్లలకి ఎంతో ఇష్టం కదా మల్లెపూలు అంటే. లేదు ఇంకొక మొక్క, నువ్వు ఏమైనా అది ఏమవుతుంది అన్నది కాదు, నువ్వు ఫలిస్తున్నావా? అనేకులకు ఫలం ఇచ్చేదానిగా ఉన్నావా? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఇది కదా క్రైస్తవ జీవితం, ఇది కదా ప్రేమ అంటే. అటు ప్రేమ నీలో నిలిచి ఉండును గాక. మహోన్నతుడా, మహాకు దయగల రజనీకరణ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఇంతవరకు నీ పిల్లలను ప్రేమించి నా నోటన నీ మాటలుంచి వారి హృదయాల్లోనూ స్థిరపరిచామని విశ్వసిస్తున్నావు. మాలో జీవం ఉన్నదయ్యా. ఈ జీవం అనేకులకు ప్రభువా జీవాన్ని పంచేదిగా, అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేకులకు దీవెనకరముగా మేము నిశ్చయముగా ఫలించులాగున మీరే మా యందుండి మా ముందుండి నడిపించి ఆదరించి దీవిస్తారని మా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.